హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలలో సాంస్క్రిట్ సబ్జెక్ట్కి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నటువంటి వాటిని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా చదువుకుంటే ఈ వీటిలోంచి 2 క్వశ్చన్ల నుంచి మనం 10 మార్క్స్ పార్ట్ ఏలో పొందొచ్చు. సో ఈ 2 క్వశ్చన్లు ఏంటి అని అంటే, క్వశ్చన్ నెంబర్ 2 ఎంజీయూ పరిధిలో మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 2 అందులో ఏమొస్తుంది అని అంటే, వాక్యమిదం ససందర్భం వ్యాఖ్యాత అని అంటాడు. వాక్యమిదం ససందర్భం వ్యాఖ్యాత, ఒక వాక్యాన్ని, ఒక సెంటెన్స్ ని ఇస్తాడు. ఈ మూడిట్లోంచి మాక్సిమం ఇవి ఇంపార్టెంట్, వీటిలోంచి ఏదో ఒకటి ఇచ్చి దానికి వాక్యమిదం ససందర్భం వ్యాఖ్యాత అని అంటాడు. కాబట్టి ఆ క్వశ్చన్ కి మనం సందర్భ సహిత వాక్యాలు రాయాలి. సో ఇవి జనరల్ గా మనం ప్రతిపదార్థాల రూపంలో ఉన్నటువంటి వాటిని కూడా చదువుతాం. ఇవి హిమాలయ నామ నగాది రాజా అనే పాఠ్యభాగంలో ఉంటుందన్నమాట. సో హిమాలయ నామ నగాది రాజా అనే పాఠ్యభాగంలో 3 శ్లోకాలు మీరు అప్పటికే ప్రతిపదార్థాల రూపంలో చదివితే వాటిలో సెకండ్ లైన్స్ ని ఈ క్వశ్చన్స్ గా ఇచ్చారనమాట. సో భావం అనేది ఆ ప్రతిపదార్థాల భావమే అవుతుంది దీనికి. ఇక కవి పరిచయం అని అంటే, ఈ పాఠ్యభాగం హిమాలయ నామ నగాది రాజా, ఆ పాఠ్యభాగాన్ని రాసింది కాళిదాసు. అది కుమార సంభవం నుంచి తీసుకున్నారు కాబట్టి ఆ కవి పరిచయం కూడా మీరు ఆ శ్లోకానికి, ప్రతిపదార్థ శ్లోకానికి రాసినటువంటి కవి పరిచయమే రాస్తే సరిపోతుంది. ఇక సందర్భం వచ్చేసి ఈ లెసన్ మొత్తంలో హిమాలయ అనే పర్వతాలని కవి వివరిస్తున్నాడు కాబట్టి, వర్ణిస్తున్నాడు కాబట్టి హిమాలయాలను కవి ఈ విధంగా వర్ణించేను అని చెప్పేసి సందర్భంలో రాయొచ్చు. ఇంగ్లీష్ వాళ్ళైతే ద పోయట్ ఈజ్ డిస్క్రైబింగ్ హిమాలయాస్ యాజ్ ఫాలోస్ ఆర్ లైక్ దిస్ అని చెప్పేసి రాయొచ్చు. ఆ తర్వాత భావం వచ్చేసి ఆ ప్రతిపదార్థాలు, ఈ లైన్ ని కలిగి ఉన్నటువంటి ప్రతిపదార్థాల భావమే దీనికి ఆన్సర్ అయిపోతుంది అనమాట. కాబట్టి గుర్తించుకోండి, ఏకోహి దోషో గుణ సన్నిపాతో నిమజ్జతిందో కిరణేశ్వి వాంక అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ గానే గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది కూడా. సో ఒకే ఒక దోషం హిమాలయాలలో ఉంది అట, అది ఏంది అని అంటే మంచు ఉండడం. ఆ మంచు ఉండడం అనేది హిమాలయాల యొక్క సద్గుణాల రాశిలో మునిగిపోతుంది, అది పెద్దగా ట్రీట్ చేయబడదు అని చెప్పేసి మీనింగ్ లో ఉంది. కాబట్టి ఇది మనం ఆల్రెడీ ప్రతిపదార్థాల రూపంలో చదివేసే ఉన్నాం, కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తించుకోవచ్చు. నెక్స్ట్, అకాల సంధ్యామీవ ధాతుమత్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అకాల సంధ్యామీవ అంటే సాయంకాలం కాని వేళనే సాయంకాలం అయినట్టుగా కనిపించేటువంటి ధాతుమత్తాం, ధాతువుల కలిమిని కలిగి ఉన్నటువంటి లేదా ఆ ధాతువుల రాశిని కలిగి ఉన్నటువంటి శిఖరాలు హిమాలయాలో ఉన్నాయని చెప్పేసి ఒక ప్రతిపదార్థానికి సంబంధించినటువంటి శ్లోకంలోంచే ఇది ఇచ్చాడు అనమాట. కాబట్టి ఇది కూడా సెకండ్ లైనే, దాన్ని కూడా గుర్తించుకొని ఆ భావమే ఇక్కడ రాస్తే సరిపోతుంది. తర్వాత మూడవది ఏంటంటే, ఉద్గాసితామిచ్చతి కిన్నరాణం తాన్ ప్రసాదయిత్వమీవ ఉపగొంతుం అని చెప్పేసి శ్లోకం ఉంది. ఆ హిమాలయాలలో గుహలలో ప్రవేశించేటువంటి గాలి వల్ల ఏర్పడినటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి ఆ హిమాలయాలలో సంచరించేటువంటి కిన్నెర స్త్రీలు పాటలు పాడుతూ ఆ మ్యూజిక్ ఏదైతే వస్తుందో సంగీతం లాగా స్వరము, దానికి వాళ్ళు పక్క వాయిద్యంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ పాడుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది కూడా ప్రతిపదార్థాల రూపంలో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ నెంబర్ 2లో అయితే ఈ మూడింటిని మనం గుర్తించుకొని ఇంపార్టెంట్ అని భావించాలి. ఈ మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 కూడా వాక్యమిదం ససందర్భం వ్యాఖ్యాత అని అంటాడు. ఏదో ఒక వాక్యాన్ని ఇచ్చి దానికి సందర్భ సహిత వాక్యం రాయమని. కాబట్టి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చా నేను, వీటిలోంచి తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అవి గుర్తించుకుంటే మనకి ఈ బిట్ ని మనం అటెంప్ట్ చేసి మార్కులు పొందొచ్చు. సో అవేంటంటే, ఈ క్వశ్చన్ అయితే మనకు కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనే పాఠ్యభాగంలో ఉంది. ఆ కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనే పాఠ్యభాగాన్ని విష్ణు శర్మ రాసిండు. ప్రస్తుత ఈ లెసన్ లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని కవి పరిచయం రాసేటప్పుడు మీరైతే ప్రస్తుత పాఠ్యభాగము విష్ణు శర్మ చేత రచించబడిన కృతజ్ఞ నాస్తి నిష్కృతి అని పాఠ్యభాగంలో నుండి స్వీకరించబడింది. ఈ పాఠ్యభాగము పంచతంత్రంలోని లబ్ధ ప్రణాశాత్ నుండి స్వీకరించబడింది అని చెప్పేసి రాయొచ్చు, కవి పరిచయం అవుతుంది. ఇక తర్వాత సందర్భాలు ఏంటి అని అంటే, ఇవి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఏంటంటే ఇది ఇవన్నీ కూడా కన్వర్జేషన్స్, కోతికి మొసలికి మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణగా మనం సందర్భ రూపంలో రాయొచ్చు. ఇక తర్వాత వీటి మీనింగ్ వచ్చేసి, స ఏవ దుర్గం తరతి జలస్తో వానరో యథ. ఎవరైతే
కోతిలాగా నీటిలో చిక్కుకున్నప్పుడు వారి బుద్ధి లోపించదో అలాంటి వాళ్ళు ఆ ఆపద నుండి బయటపడతారని చెప్పేసి దీని మీనింగ్. సో ఇవి కూడా ఆల్రెడీ మనం శ్లోకాల భావాల రూపంలో చదివారు. శ్లోకాల భావాల రూపంలో చదివిన వాటిలో సెకండ్ లైన్స్ ని ఇలా సందర్భాల రూపంలో కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఆ శ్లోకాల భావాలే వీటి ఆన్సర్స్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు క్వశ్చన్ నెంబర్ అక్కడ ఒరిజినల్ గా అయితే మిగిలిన యూనివర్సిటీ ప్యాటర్న్ లో ఇది 5th క్వశ్చన్ గా ఉంటుంది. సో ఆ 5th క్వశ్చన్ యొక్క మీనింగ్స్ మీరు చదువుతారు కదా, శ్లోకాలకు మీనింగ్స్, ఆ మీనింగ్స్ లో నుంచే వీటి మీనింగ్స్ కూడా సేమ్ అవే అన్నమాట. సో మీరు ఆ మీనింగ్ నే దీనికి రాయొచ్చు. సందర్భం వచ్చేసి కోతి మొసలికి మధ్యన జరిగిన సంభాషణ ఇది ఈ విధంగా ఉందని చెప్పేసి, లేకపోతే ద కన్వర్జేషన్ బిట్వీన్ మంకీ అండ్ క్రొకొడైల్ ఈజ్ లైక్ దిస్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాయొచ్చు. ఆ తర్వాత భావం అయితే ఈ శ్లోకాలకు ఉన్నటువంటి భావాన్నే మీరు రాయొచ్చు అనమాట. గుర్తించుకోండి. సో నెక్స్ట్ వైశ్వదేవాంత మాపన్న. సో అతిథి స్వర్గ సంక్రమ. వైశ్వదేవం అనే యజ్ఞ సమయానికి వచ్చినటువంటి అతిథి ఆ గృహస్థునికి స్వర్గ సుఖాల్ని కలిగిస్తాడని చెప్పేసి ఉంది. కాబట్టి ఇది కూడా మీరు శ్లోకాల మీనింగ్ లో చదివారు కాబట్టి ఇది కూడా ఈజీగానే గుర్తించవచ్చు. నెక్స్ట్ వర్జయేత్ కౌలికాకారం మిత్రం ప్రాజ్ఞతరో నరహ. వర్జయేత్ కౌలికాకారం అనంటే ఎవరైతే తన యొక్క మంచి మాటల చేత తన వైపుకు లాక్కొని చెడును కలిగించేటువంటి ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు వీవర్స్ లాగా తమ వైపు తంత్రువులను లాగుతూ ఎదుటి వాళ్ళని హాని చేస్తారు. కాబట్టి అలాంటి మిత్రుల్ని వదిలేయండి అని చెప్పే శ్లోకం ఇది. ఇది కూడా కృతజ్ఞానాస్తి నిష్కృతిలో ఉన్నటువంటిదే కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత ఈ క్వశ్చన్ ఆల్రెడీ గతంలో వచ్చిన క్వశ్చన్ ఇది. షడ్ విధం ప్రీతి లక్షణం. 6 విధాలు. షడ్ విధం 6 విధాలు ప్రీతి లక్షణం. ప్రీతి అంటే మిత్ర లక్షణం. సో మిత్రుల లక్షణాలు 6 విధాలుగా ఉంటుంది. ఇచ్చుకోవడం, తీసుకోవడం, మరియు తినడం, తినిపించడం, రహస్యం చెప్పడం, రహస్యం వినడం అని చెప్పేసి. కాబట్టి దదాతి ప్రతి గృహ్ణాతి అనే శ్లోకం ఉంది, దాని భావమే దీనికి భావం అవుతుంది. ఇది కూడా గతంలో ఒకసారి వచ్చినటువంటి క్వశ్చనే. ఈ క్వశ్చన్ కూడా గతంలో ఒకసారి వచ్చినటువంటి క్వశ్చనే. తర్వాత మిగిలిన వాటిని మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇంకో లాస్ట్ వన్ ఏంటంటే విశ్వాసాద్ భయం ఉత్పన్నం మూల్యానపి నిష్కృంతతి. విశ్వాసాద్ ఎవరినైనా అతిగా నమ్మేస్తే వాళ్ళ వలన వచ్చేటువంటి నష్టం అనేది సమూలంగా నాశనం చేస్తుందని చెప్పేసి తెలియజేసే లాస్ట్ శ్లోకానికి మీనింగ్ ఇది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ 7 క్వశ్చన్స్ ని మీరు చదువుకుంటే పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ ని మీరు అటెంప్ట్ చేస్తారు. సో నా తదుపరి వీడియోలలో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కూడా వివరిస్తాను నేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.